హే హలో గాయ్స్, వెల్కమ్ టు ఏ మూవీ స్క్రీన్. రీసెంట్ టైమ్స్ లో మనం ఒక న్యూస్ చూసాం. కుర్చీ మత పెట్టే తాత అరెస్ట్ అయ్యాడు అని. అసలు ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యాడు, అసలు దాని రీజన్స్ ఏంటి, ఆయన కొన్ని డిమాండ్లు చేశాడంట. ఆ డిమాండ్లు ఏంటి కూడా మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాము. మీకు క్లియర్ గా చెప్తాను దాని గురించి. మీరు దయచేసి మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. అలా కాకోకుండా సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరిన్ని ఇలాంటి కంటెంట్ చేయడానికి ఒక బూస్టప్ వస్తుంది. ఇక లేట్ లేకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఈ కుర్చీ మడత పెట్టే తాత ఎక్కడ ఉంటాడంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ యూసఫ్ గూడ కృష్ణకాంత్ పార్క్, ఇది హైదరాబాద్ లో ఉంటది. యూసఫ్ గూడ సైడ్ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు ఈ పార్క్ గురించి. మొన్న ఈవినింగ్ అయితే అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు అక్కడే. అసలు రీజన్ ఏంటంటే ఆయన వడ్డ ఒకటి ఉంది కదా, కుర్చీ మడత పెట్టి అని. అది మహేష్ బాబు గారి మూవీలో కుర్చీ మడత పెట్టి సాంగ్ కింద చేశారు. దానికి తగ్గట్టు డబ్బులు కూడా ఇచ్చారు అనేసి మనం మాట్లాడుకున్నాం. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మూవీ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు కలెక్షన్స్ భారీ స్థాయిలో రావడంతో అది ఆయన చెవులో పడింది. ఆ కలెక్షన్లని చూసి ఆయన అయితే కొన్ని డిమాండ్లు చేశారు. ఆ డిమాండ్లు ఏంటంటే చెప్తాను చూడండి. ఆయనకంటూ ఒక ఇల్లు కావాలంట. ఆయన సాంగ్ వాడుకున్నందుకు మహేష్ బాబు గారు ఇవ్వాలంట ఆయనని మహేష్ బాబు గారు మూవీ టీం వాళ్ళు ఆదుకోవాలంట. ఎందుకంటే ఆయన చిన్న చిన్న ఈవెంట్లు మూవీలలో ఇలా ఇలా చేసుకుంటూ ఇంటర్వ్యూ చేసుకుంటూ ఒక 1,50,000 వరకు పెద్ద కొడుకు ఇస్తే ఆ వాళ్ళ పెద్ద కొడుకు ఈయన డబ్బులు మొత్తం కాజేసి ఈయననైతే తరిమేశాడంట. ఇక తర్వాత ఒక 50,000-40,000 వేల వరకు ఆయన భార్యకి ఇస్తే సేమ్ అలానే కష్టపడి ఇంటర్వ్యూస్ ద్వారా వచ్చిన మనీని వాళ్ళ భార్యకి ఇస్తే ఆమె కూడా సేమ్ తరిమేసిందంట. అయితే ఇప్పుడు వచ్చి ఈ కలెక్షన్స్ ఈ సాంగ్ చూసాక నాకంటూ నన్ను ఆదుకోండి, నాకు ఎవరు లేరు అనేసి మూవీ టీం మీద అండ్ మహేష్ బాబు గారి మీద అయితే డిమాండ్లు చేస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఈయనని కాంటాక్ట్ కావాలంటే మనకు వైజాగ్ సత్యాన్ని మెయిన్ అనమాట. ఆయనని వైజాగ్ సత్యాన్ని కలిస్తేనే ఆయననైతే కలవచ్చు. మూవీ టీం వాళ్ళు ఈ కుర్చీ తాతని కలవాలనుకున్నప్పుడు ఈయన ఏంటంటే తాగేసి పిచ్చి పిచ్చిగా రోడ్ల మీద అయితే పడుకునే వాడంట. మన వైజాగ్ సత్యాన్ని మూవీ టీం వాళ్ళ దగ్గరికి ఒక కొంచెం మంచిగా రెడీ చేసి అది ఇది చేసేసి మూవీ టీం వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్లి వాళ్ళతో కాంటాక్ట్ చేయించి, తమన్ గారితో మెయిన్, ఎందుకంటే మ్యూజిక్ కంపోజర్ ఆయనే కాబట్టి ఆయనతో కాంటాక్ట్ చేయించి ఆయన వాయిస్ తీసుకొని తర్వాత ఆయనకైతే డబ్బులు ఇచ్చేసి పంపించారు. అక్కడితో ఎండ్ ఇక అయిపోయింది. ఎందుకంటే మూవీ టీం వాళ్ళు ఇక వాళ్ళ రుణాన్ని వాళ్ళు వాడుకున్న దానికి వాళ్ళ డబ్బులు అయితే ఇచ్చేశారు. అక్కడితో అయిపోయింది. ఇక ఇప్పుడు కలెక్షన్లు చూసి అడగడం ఎంతవరకు న్యాయం అది? ఇప్పుడు వైజాగ్ సత్యాన్ని అయితే ఈయన డిమాండ్ చేస్తున్నాడు. మెయిన్ ఏంటంటే నువ్వు కానీ ఇలా నాకు మూవీ టీం నుంచి రానికోకుంటే నిన్ను చంపేస్తా, నీ కాళ్ళు నరికేస్తా, అది ఇదంటూ డిమాండ్ చేస్తుంటే వైజాగ్ సత్య వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చాడు పోలీసు వాళ్ళకి. సో దానికని అయితే పోలీసు వాళ్ళు కరెక్ట్ గా బొక్కలు వేశారు. యాక్చువల్లీ సోషల్ మీడియాలో ఫేమ్ రావడం అన్నది అంత ఈజీ విషయం కాదు. వచ్చిన ఫేమ్ ని నిలబెట్టుకోవడం కూడా అంత ఈజీ విషయం కాదు. చాలా మంది ఏళ్ల తరబడి కష్టపడితే రాని ఫేమ్ ఈయన ఒక డైలాగ్ తో తెచ్చుకున్నాడు. అది ఎంత లెవెల్లో కాపాడుకోవాలైనా దాన్ని అయితే ఈయన చాలా బాగా దుర్వినియోగం చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈయనకి అవసరం లేని దాంట్లో ప్రతి దాంట్లో ఏలు పెడుతున్నాడు. లైక్ ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినట్టు మాట్లాడతారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనని కొట్టడానికి వెళ్ళారు. ఏపీ పాలిటిక్స్ అండ్ టీఎస్ పాలిటిక్స్ మీద కూడా ఈయన కాంట్రవర్సీ చేసేలాగైతే మాట్లాడుతుంటాడు. ఈయనకి అవసరం లేని విషయాలలో తల దూర్చుకొని ఇప్పుడు ఇవన్నీ ఆయన చేసుకున్న తర్వాత మూవీ టీం మీద వైజాగ్ సత్యం మీద పడితే ఏమొస్తుంది? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పూర్తి తప్పు ఆయనే చేసుకున్నాడు. ఒకవేళ ఆయన కావాలంటే వాళ్ళ కొడుకుతో వాళ్ళ భార్యతో గొడవ పడి తెచ్చుకోవాలి, కానీ ఛాన్స్లు ఇచ్చిన వాళ్ళు బయట వాళ్ళ మీద పడి అడగడము బెదిరించడం ఎంతవరకు న్యాయం? సో మీ వ్యూ ఏంటో ఒకసారి అయితే కామెంట్స్ లో తెలపండి. దయచేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.